హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ వరల్డ్, యాత్ర ఫర్ భారత్, యాత్ర ఫర్ విశ్వం. వెల్కమ్ వెల్కమ్. మొదటిసారిగా నా వీడియోలు చూస్తుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న ఆల్ అనే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. నేను మీ మనీ పవర్ బాబా పాండురంగం, యోగాచార్య, న్యూమరాలజిస్ట్, ఎక్స్టర్నల్ లైఫ్ కోచ్. సో ప్రతి నెల 1వ తారీఖు న్యూమరాలజీ కోర్సు ఆన్లైన్లో జరుగుతుంది. ప్రతి నెల మనకు ఆదివారం రోజు డైరెక్ట్ న్యూమరాలజీ కోర్సు జరుగుతున్నాయి. అదేవిధంగా పామిస్ట్రీ కోర్సులు, తర్వాత మనీ పవర్ మాస్టర్ కోర్సులు, తర్వాత యోగా క్లాసెస్ రన్ అవుతున్నాయి. తర్వాత ఎవరికైతే జియోకి సంబంధించింది కానీ, వోడాఫోన్కి సంబంధించింది కానీ, ఎయిర్టెల్ కానీ ఎక్సలెంట్ మొబైల్ నెంబర్కి మీకు ఆల్రెడీ మా ఆఫీస్లో మేము లక్కీ ఎక్సలెంట్ సిమ్లు ఇవ్వడం జరుగుతుంది, ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లేదు ఇక్కడ దాకా రాలేము హైదరాబాద్ దాకా అంటే మీరు భారతదేశంలో ఎక్కడున్నా సరే మీ పిన్ కోడ్ నెంబరు, మీ అడ్రస్ అన్నీ మేము వాట్సాప్ పంపిస్తే సో దానికి అపాయింట్మెంట్ తీసుకొని దానికి సంబంధించిన అమౌంట్ మీరు పే చేసిన తర్వాత మీకు ఎక్సలెంట్ మొబైల్ నెంబర్ దొరకడం జరుగుతుంది. ప్రపంచంలో దాదాపుగా ఈ లక్కీ మొబైల్ నెంబర్ గురించి మనమే చెప్పాం. దానివల్ల చాలామంది జీవితాల్లో చాలా మార్పులు జరిగాయి. సో మొబైల్ నెంబర్ అనేది చాలా ఇంపార్టెంట్. అయితే మీరు అంటుంటారు, కామెంట్ చేస్తూ ఉంటారు ఏమనంటే మొబైల్ నెంబర్లు ఈ 2-3 సంవత్సరాల నుంచి కాదు కదా, ఈ 30 సంవత్సరాల నుంచి వచ్చినాయి కదా, దానికి దీనికి భవిష్యత్తుకి తేడా ఏముంది, మా ఇష్టమైన మొబైల్ నెంబర్ వాడతా అంటే మీకోసం కాదు, ఇది ఓన్లీ న్యూమరాలజీ నమ్ముకున్న వాళ్ళ కోసం, వాళ్ళు ఫాస్ట్గా గ్రోత్ కావాలన్న కోసం. 30 సంవత్సరాల క్రితం గూగుల్ పే లేదు, 30 సంవత్సరాల క్రితం ఫోన్పే లేదు, 30 సంవత్సరాల క్రితం తర్వాత పేటిఎం లేదు, ఇవన్నీ ఏం లేవు. ఈ మధ్యకాలంలో డిజిటల్ వచ్చిన తర్వాత ఆన్లైన్లో డిజిటల్ ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు మొబైల్ నెంబర్ అనేది చాలా మంచి నెంబర్ ఉంటే మంచిగా ఉంటుంది అని చెప్తున్నాం. అంతే, మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది మాత్రం వాస్తవం. ఎందుకంటే ఆల్రెడీ ఒక దేశం కానీ, రాష్ట్రం కానీ వాటి యొక్క ఆ కోడ్లు కానీ బట్టే అభివృద్ధి చెందిన ఇంకో వీడియో కూడా అంతకుముందు చేశాను, అది వీలైతే చూసుకోండి. ఇక నెక్స్ట్ ఈరోజు మనము 2024లో ఎలా ఉంటుంది అనేది ఏ అక్షరం మీద మనం చేసినాం, అరవింద్ కేజ్రీవాల్ది చేసాం, అమితాబ్ బచ్చన్ చేసాం. ఇప్పుడు బి అనే అక్షరం మీద మన హీరో బాలకృష్ణ గారిది, తర్వాత మన తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారిది చేస్తున్నాం. ఇప్పుడు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లు గూగుల్లో ఆధారం చేసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ సేమ్ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ల దగ్గర మీ డేట్ ఆఫ్ బర్త్లు వేసేసుకొని ఆ పర్సనల్ ఇయర్ నెంబరు ఎలా వస్తుందో చూసుకోవడానికి ఇక్కడ క్యాలిక్యులేషన్ పెట్టుకున్నాం. ఇప్పుడు మొదటగా బాలకృష్ణ గారు తీసుకుందాం. ఆయన 10వ తారీఖు జూన్ 1960లో పుట్టారు. అసలు 10వ తారీఖు అంటే 1-10-1928 అనేది లీడర్ క్వాలిటీస్ కలిగినది. తర్వాత మొత్తం కుడితే మనకు 23 నెంబర్ వచ్చింది, మంచి నెంబరు. అసలు వీళ్ళ దాంట్లో 5 నెంబర్ మిస్ అయింది. అసలు 195 జన్మ సంఖ్య 1, విధి సంఖ్య 5 రావడం చాలా మంచి కాంబినేషన్. అందుకోసమైనా ఏయ్ అని డైలాగులు మాట్లాడుతుంటారు కదా, పిల్ల మగ్గ బ్రో ఐ డోంట్ కేర్, బాగా హిట్ అయిపోయింది, ఏ బ్రో ఐ డోంట్ కేర్ అన్నాడు. ఆ మధ్య మాకు అంటే నవ్వొస్తుంది. అక్టోబర్ నెలలో ఒకసారి ఈ భగవంత్ కేసరి అంటే ఆ సినిమా మా ఇంట్లో ఎవరు అసలు ఫీల్ కావద్దు, బాలకృష్ణ సినిమా ఎవరు చూడరు మా ఇంట్లో. అయితే మా మేడం అసలు ఎప్పుడు లేదు భగవంత్ కేసరి అంటే జనాల్ని మస్తు ఆడపిల్ల అంటే అట్లా వేయించాలని బాగుంది సినిమా, మేము కూడా వెళ్ళాము. అయితే అంతకుముందు తెలంగాణలో ఎలక్షన్ల కోసం నేను ఏడకంటాడు ఏడొచ్చిండు. అసలు తెలంగాణలో టీడీపీ పార్టీ లేకుండా అయిపోయింది, ఆగమైపోయింది, అదంతా రచ్చరచ్చ అయిపోయింది. ఇప్పుడు మెయిన్ ఏంటిదంటే ఈ విషయము 2024లో మనకు ఆంధ్రప్రదేశ్లో చాలా పోటీ, ఇది అంతా చాలా గట్టి పోటీ. కాబట్టి ఇప్పుడు బాలకృష్ణ ఇమేజ్ ఏంటిది, ఆ మధ్య చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు బాలకృష్ణ వెళ్ళి నేనే అంటే 3 రోజులు కూడా ఉంచలేరు. మళ్ళీ అచ్చెన్నాయుడు వచ్చి కమ్ అన్నాడు. అంటే దీన్ని బట్టి ఏమవుతుంది మీకు అర్థమవుతుందా? డైలాగ్ వేరు, యాక్షన్ వేరు, ప్రాక్టికల్ వేరు. సో ఇప్పుడు నేను అనేది ఏంటంటే మంచి హిందూవాది, మంచి అంటే నందమూరి తారక రామారావు గారి వంశంలో ఈయన ఒక్కడే మంచి హీరోగా సెటిల్ అయిపోయి ముందుకెళ్తున్న వ్యక్తి, చాలా హ్యాట్సాప్. కానీ కొంచెం ముక్కు మీద కోపము మధ్య నా అడ్డమాత్రం దన్నదన్న కొట్టుకుంటూ పోతారు, నేను చూసినా కదా. సో ఇక్కడ మీకు ఆయన పర్సనల్ ఇయర్ నెంబర్ ఏమొచ్చిందంటే జూన్ 10, 2024 అంటే మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే 15 వచ్చిందనమాట. 15 వచ్చిందంటే చాలా అద్భుతం. 2024కి ఆయనకు 15 వచ్చిందనమాట. అది ఎప్పటి నుంచి అంటే జూను 10వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. అయితే జూన్ 9వ తారీఖు 2024కు మీకు ఏం జరుగుతుందంటే వాళ్ళకి 14 నెంబర్ ఉంటుంది. 14 నెంబర్ అంటే 5 నెంబరే ఉంటుంది అనమాట, 5 నెంబరే ఉంటుంది. సో ఇది గమనించాల్సింది ముఖ్యంగా ఏంటిదంటే ఆయనకి 14 నెంబర్ అయినా అది మంచిదే,
చాలా అద్భుతంగా పనిచేస్తుంది. తర్వాత 15 నెంబర్ రావడం వల్ల మీకు ఏం జరుగుతుందంటే 15 నెంబర్ రావడం వల్ల ఏం జరిగిందంటే 6 నెంబర్ వస్తుంది. 6 నెంబర్ రావడం వల్ల ఆయనకు సంపద సమృద్ధి. తర్వాత ఇంకో విషయం ఏంటంటే 2024లో ఆయన సినీ కెరియర్ చాలా బాగుంటుంది. 2024లో ఆయన సినీ కెరియర్ బాగుంటుంది, రాజకీయం కూడా బాగుండాలని నేను కోరుకుంటాను. రాజకీయం మన చేతిలో ఉండదు కదా. సినీ కెరియర్ ఆయన నటిస్తే ఎంత బాగా నటిస్తే అది జనాలే, ఇది జనాలే. ఇక్కడ ఫ్యాన్స్ వేరు, ఇక్కడ ఓటర్స్ వేరు. అందరు ఫ్యాన్స్ ఓటర్స్ గారు, బాగా గుర్తుంచుకోండి. ఫ్యాన్సే. ఇప్పుడు చిరంజీవికి ఫుల్ ఫ్యాన్స్ ఉన్నారు, మరి సీఎంగా నిలబెట్టేసినారా? పవన్ కళ్యాణ్ గారు ఫుల్ ఫ్యాన్స్ ఉంటారు, మరి ఆయన 2 చోట్ల ఓడిపోయారు. ఎలక్షన్ మాత్రం సెలక్షన్ వేరే ఉంటుంది, ఫ్యాన్స్ వేరే ఉంటుంది. అప్పుడు మొన్న బర్రెలెక్క కూడా ఓ బర్రెలెక్క అన్నది ఫ్యాన్స్. ఇది పిచ్చి అనమాట. ఓట్ల ఇప్పుడు బర్రెలెక్క ఫ్యాన్స్ అందరూ ఆ ఊర్లో ఫ్యాన్స్ కాదు, అది నలుమూలల నుంచి వేరే రాష్ట్రాల నుంచి వచ్చారు. ఆ ఫ్యాన్స్ ఏం చేసినారు, వాళ్ళకు ఓటేసి హక్కే ఉండదు. లాస్ట్కు ఏమైపోయింది, 5,300 వచ్చినాయి. అంటే ఇది అవమానం కాదు. అంటే ఒక డబ్బు లేకుండా ఏం లేకుండా ఒక అమ్మాయి అట్లా ముందుకు వచ్చిందంటే మామూలు కాదు. సో ఈ ఫ్యాన్స్ ఏం చేస్తారు, నేను ఏమంటున్నా అంటే ఫ్యాన్స్ ఓటర్స్ చాలా డిఫరెంట్. పొలిటికల్లో మాత్రం సో ఇది కూడా మంచి నెంబరే వచ్చింది కాబట్టి చాలా అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ ఆ ఎలక్షన్ డేటు అవన్నీ చూసుకొని ఏంటిది అనేది మళ్ళీ మనం ఫర్దర్ వీడియోలో చేద్దాం మనం. ఇక అంటే మొత్తం మీద అయితే సినీ కెరియర్, పొలిటికల్ కెరియర్ 2024లో బాగుంటుంది, எனக்கு ఇబ్బంది ఏం లేదు. ఇక నెక్స్ట్ ఇక బట్టి విక్రమార్క గారు. సో మీరు అనుకుంటారు అసలు ఈ నంబర్లు అంత నమ్మచ్చు, ఎందుకు నమ్మరాదు? ఇప్పుడు ఆల్రెడీ డిప్యూటీ సీఎం రేసులో చాలామంది ఉంటారు, ఒక 10-11 మంది ఉంటారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క వీళ్ళంతా ఉంటారు కదా. మరి డిప్యూటీ సీఎం ఎవరికి ఇచ్చారు? బాగా ఆలోచించండి. డిప్యూటీ సీఎం ఎవరికి ఇచ్చారు? రేవంత్ రెడ్డి ఏమో సీఎం అని కన్ఫామ్. నేను అదే ఇప్పుడు రేవంత్ రెడ్డిని చూసే ఓట్లు వేసింది తప్ప కాంగ్రెస్ పార్టీని చూసి వేయలేరు. ఇది బాగా గుర్తుంచుకోండి. ఆ 2% ఓట్లు వచ్చినాయి ఏంది రేవంత్ రెడ్డి, అది మహబూబ్నగర్లో మొత్తం కుదిరు దన్న మావాడు గెలవాలి మహబూబ్నగర్ అని అట్లా గుద్దేసినారు. ఫ్యాన్స్, యూత్, ఈ నిరుద్యోగాలు ఇదంతా అంటే ఏం లేదు. కేసీఆర్ ఓడిపోవడానికి, రేవంత్ రెడ్డి గెలవడానికి 2 పాయింట్లు. 10 సంవత్సరాలు పరిపాలించారు కాబట్టి 3వసారి వస్తే ఇంకా ఆగమైపోతుంది అని ఒక పాయింట్. ఇంకోటి ఏంటంటే ఒక్కసారి ఈ రేవంత్ రెడ్డిని ఒకసారి గెలిపితే ఎట్టుంటుంది ఈ సినిమా. అందులో మళ్ళీ బస్సు ఫ్రీ అన్నాడు కదా, ఈ ఫ్రీ అన్నాడు కదా, అట్లా గుద్దేసింది. అంటే వ్యతిరేక ఓట్లు, వీళ్ళని గెలిపించాలని కాదు, వ్యతిరేక ఓట్లే గెలుపు విజయమైందనమాట. సో ఇక్కడ బట్టి గారు కూడా పాదయాత్ర చేశారు. బట్టి విక్రమార్క గారు జూను 15వ తారీఖు 1961లో పుట్టారు. ఇది మొత్తం క్యాలిక్యులేషన్ 29 వస్తుంది, 6 and 2 వచ్చింది. సో మరి శుక్రుడు మరి చంద్రుడు, ఇక్కడనేమో సూర్యుడు మరియు బుధుడు. సో ఇవన్నీ కూడా మనకు 2024 గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఈ 2024 అనేది మీ అందరికీ తెలుసు. 8 నెంబర్ వచ్చింది. ధర్మపదంగా ఉండాలి, కష్టపడాలి, న్యాయంగా ఉండాలి, లేకపోతే మీ తోలు తీస్తుంది అంటది. 2024లో చాలామంది రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు కోర్టుల చుట్టూ, పోలీస్ స్టేషన్ల చుట్టూ, ప్రమాదాల చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఇది చూసుకోండి మీరు. ధర్మంగా ఉన్నవానికి ఏమి ఇబ్బంది ఉండదు, ధర్మంగా ఉన్నవాడు, న్యాయంగా ఉన్నవానికి ఇబ్బంది ఏం లేదు, వాళ్ళు విజయాలు సాధిస్తారు. 2024 మొత్తం న్యాయ పోరాటాలు జరుగుతాయి రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచవ్యాప్తంగా న్యాయ పోరాటాలు మొత్తం. ఎందుకంటే 8 అనేది జడ్జిమెంట్ అనమాట. హెడ్ మాస్టర్ అందరినీ శని సాటినాడు. అది ఆలోచించండి. ఇక చాలా విడాకులు కూడా ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయి, చాలా ఎక్కువ రేట్ ఎక్కువ ఉంటుంది అట్లా. సో ఈ విధంగా మనం బట్టి విక్రమ గారు చూసుకుంటే మనకు జూన్ 15, 2024 చూసుకుంటున్నాం. అంటే 1961 తీసేసి ఈ సంవత్సరం, అంటే ఈ సంవత్సరం ఎలా ఉంది అని చూసుకుంటున్నాం. సో అందుకోసమే 15 అంటే 6 వేసాం, 2024 8 వేసాం. మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే మీకు ఇది 12 + 8 = 20 వచ్చింది. 20 వచ్చిందంటే 2 వచ్చింది. 2 వచ్చిందంటే జూన్ 15 తర్వాత 2024లో బట్టి విక్రమార్క గారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీ ఆరోగ్య విషయంలో కానీ. తర్వాత ఈ పాలిటిక్స్ అంటే పాలిటిక్సే కదా, మరి మీ యొక్క ఆ పీఠానికి ఏమన్నా జరగచ్చు, లేదా మీరే సీఎం కావచ్చు, ఏదో కావచ్చు, అవన్నీ కాదు. కానీ వాస్తవంగా మాత్రం కొన్ని రిజర్వేషన్లు కొన్ని ఇవి ఉంటాయి. మీ దాంట్లో మీరే మిత్రులు ఉన్నారు, మీ దాంట్లో మీరే శత్రులు ఉన్నారు. కానీ ఏదేమైనా నేను ఒకటే చెప్తున్నా, పొలిటికల్కి వెళ్తలేను, ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి మీరు. ఎందుకంటే అప్పటి నుంచి మీకు జూన్ 15, 2024 నుంచి మీ బర్త్డే నుంచి మీకు 2 సంఖ్య వస్తుంది కాబట్టి చంద్రుడు అప్ అండ్ డౌన్స్ ఇస్తాడు.
ఈ 2 మళ్ళీ 8కి ఏం శత్రువు ఏం కాదు, కానీ ఈ 2 అనేది 15 రోజులు హ్యాపీగా ఉండి 15 రోజులు కింద పడేసినట్టు ఉంటుంది. నేను ఈ 2 రోజుల క్రితమే అసెంబ్లీలో మీరు మాట్లాడుతున్న వివరాలు అన్నీ నేను చూస్తున్నాను, బాగుంది. కానీ ఇప్పుడు ఎందుకు ఇది బాగుందంటే ఇప్పుడు 1 నంబర్ నడుస్తుంది మీకు. ఎందుకంటే మీకు జూన్ 14వ తారీఖు వరకు మీకు 2024 వరకు 1 నంబర్ నడుస్తుంది, అంటే సూర్యుడు నడుస్తున్నాడు. అందుకోసమే మీకు డిప్యూటీ సీఎం పోస్ట్ వచ్చింది. ఈ సంఖ్యా పవర్ అనేది అట్లా పనిచేస్తుంది. సో ఈ విధంగా అంటే 2024లో బి అనే అక్షరం, ఇదేమో డేట్ ఆఫ్ బర్త్ ప్రకారము, కానీ 2024లో బి అనే అక్షరంతో ప్రారంభమైన వాళ్ళందరికీ బంపర్ ఆఫరు. ఓహో రిచ్ ఇంకా రిచ్ అంటే బి అనేది ఏంటంటే 8కి శత్రువు ఏం కాదు, 2 నంబర్ కాబట్టి మంచి స్కోప్ ఉంది, వాళ్ళకి మంచి అపర కుబేర్లు అయ్యే అవకాశం ఉంది. బి అనేది 2 అంటే బి అక్షరంతో భాగ్యలక్ష్మి, బాబా పాండంగం, తర్వాత బాలకృష్ణ, ఇట్లా బి పేరు మీద భాస్కర్, ఇంకేవేవి ఉన్నాయో ఇంకా ఉన్నాయో బాలచందర్, ఇవన్నీ ఉన్నాయి, పేర్లు ఉన్నాయి కదా. సో వాళ్ళందరూ కూడా బి అనే అక్షరంతో ఏదైతే చాలా అయిందో వాళ్ళకి 2024కి చాలా బాగుంటుంది. సో ఆల్ ద బెస్ట్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. సదా మీ ప్రేమలో బాబా పాండంగం. థ్యాంక్ యూ.